ఒక 10 నుంచి 15 కోతులు ఉన్నాయి. మొత్తం టోటల్ ఒక 50 కోతులు ఉన్నాయి, ఒక గుంపు. అందులో వచ్చి 3-4 వచ్చి మీద పడడం అన్ని మీద పడ్డాయి ఒక్కోసారి. నేను బయట నిలబడ్డా పాల బ్యాగ్ లోపలికి వస్తా అంటే కొట్టదాన్ని కొడితే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా మీద దాడి చేసింది. పురస్కరించుకొని మేము 25 మంది మహిళలందరం కలిసి ఒడిబియ్యం గ్రూప్ తయారు చేసుకున్నాం. ఇది రెండో ఒడిబియ్యం. శివాలయం గుడి చైర్మన్ అలాగే సత్యనారాయణ భాగ్యలక్ష్మి వదిన గారు ఈరోజు కన్యక పరమేశ్వర అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించినారు. మరియు దాత్రి నారాయణ చెట్లను మహిళలందరికీ పంచినారు. మేము ఈ ఒడిబియ్యం కార్యక్రమం మహిళలందరం కలిసి చేసుకోవడం వల్ల మహిళలందరము చైర్మన్ అయ్యగారులందరం కలిసి గోవు పూజ చేసుకున్నాం. కార్తీక మాసం పురస్కరించుకొని గోవు పూజ చేసుకొని అమ్మవారికి ఒడిబియ్యం చేసుకున్నాం. మేమందరం ఆరోగ్యంగా ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. ఈ కార్తీక మాసం చాలా ఎంతో ప్రాముఖ్యమైనది.
అందరూ భక్తులందరూ కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి శివారాధన చేసుకుంటూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో శుక్రవారం వచ్చినందున అది మొదటగా గోమాత పూజ చేసుకొని వాసవి మాతకి బియ్యం తీసుకురావడం జరిగింది. అలాగే శివునికి కార్తీక జ్యోతులు తీసుకురావడం జరిగింది. జ్యోతులు ముట్టించుకొని అందరం చెట్లు నాటడం జరుగుతుంది. అందరికీ చెట్లు దానం చేస్తున్నారు ఇక్కడ. ఆ చెట్లు ప్రకృతి ఇప్పుడు అంతా ప్రకృతి మొత్తం మన మీద కోపంగా ఉంది కదా. చెట్లు నాటడం వలన కొంచెం వర్షాలు పడి అందరికీ రైతులకు కానీ మనకి కానీ ఎవరికి కానీ మంచి జరగాలని చెట్లు నాటాలని. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను వెంటనే అకాల వర్షాలతో రైతు లేనిదే నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం. మొత్తం ఎట్లా మాట మీరు వాటిలో ఆరవసుకుంటారు ఎన్నో అంటే ఇప్పుడు ఇంకా ఓపెన్ చేద్దామని ఇప్పుడు ముక్క వాసన వస్తానే అన్ని వాసనతో పాటు మొలకలు ఓపెన్ చేస్తలేరు, ఎవరు వచ్చి అడుగుతలేరు. సొసైటీ అడుగుతలేరు, ఇక్కడ ఐపీకే సెంటర్ అడుగుతలేరు. ఇక్కడ ఎవరు లేరు. అడ్లు వానకు మొత్తం తడిచినాయి. నీళ్ళకి వెళ్ళి దేవినట్టు గడ్డకు పోసినాము. అవి నూకే నెరుపుతున్నాము. అన్ని మొలకలు వచ్చినాయి. అవిటితో మస్తు గోస అవుతుంది సార్. కొనాలి మాకు ఇప్పుడు ఆ తడిచినట్టు కొనాలి. కౌలుకు ఎకరాన 30,000. అవి కౌలు వెళ్ళేటట్టు లేవు. మరి రెక్కల కట్టం కూడా వెళ్ళేటట్టు లేదు. మొత్తం తడిచినాయి. నష్టపరిహారం కట్టియాలి గవర్నమెంట్. మాకు 35,000 పెట్టి కవులు పెట్టిన ఎకరం పోయి నష్టపరిహారం కట్టియాలి మాకు. ఇక మాకు లాభం లేదు. వ్యవసాయంలో చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఇద్దరు 3 రోజుల వాటి మొత్తాను సార్. సెంటర్లు ఓపెన్ చేయకుండా మరి మ్యాచ్ వచ్చినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ వెంటనే డిమాండ్ చేస్తున్నాం. తడిసిన ప్రతి గింజను కూడా కొంటామని చెప్పి మంత్రులు అంటున్నారు, ఎమ్మెల్యేలు అంటున్నారు. గతంలో పాడిందే పాటరా దాసమన్న వాడదే అనేటువంటి కాకుండా కంపల్సరీగా ప్రతి ధాన్యాన్ని కూడా ప్రతి గింజను కూడా ఈ సెంటర్లో పోసినటువంటి ప్రతి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. ప్రభుత్వం కొనుగోలు చేయాలి, వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం మీ వంతుగా మీ వాటా ఇచ్చి రైతులను ఆదుకోవచ్చు కదా. మీకేమున్నది? మీరు 100 కోట్లు పనికి మాలిన అడ్వర్టైజ్మెంట్లు దానికి దీనికి ఖర్చు పెట్టే బదులు దీనికి పెడితే రైతు బాగుపడతారు కదా. రైతును అడ్డువించడం ఎందుకు? మా పక్షాన మేము ఎకరాకి 40,000 చొప్పున మేము డిమాండ్ చేస్తున్నాం. మేమందరం కూడా ప్రతి ఒక్క ఖరాబ్ అయినటువంటి గింజ ఇప్పుడు మీరు చూస్తున్నారు, తడిసి నల్లగా అయిపోయి మొలకలు వచ్చినటువంటి ప్రతి గింజను కూడా కొనాలని డిమాండ్ చేస్తూ ఎక్కడ ప్రకృతి విపత్తులు సంభవించినా గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్నడూ కూడా నష్టపరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు. నిజంగా ఆలోచించండి, కష్టాలలో ఉన్న రైతులను ఆదుకోండి. పడిపోయిన ప్రతి పత్తి పంట ఇప్పుడు పత్తి ఏరుకునే సమయం పత్తి పంట కూడా చాలా నష్టపోయింది. మక్కలు మరి ఇవాళ కోసి ఆరబెట్టే టైంలో మక్కలు కూడా చాలామంది మక్క రైతులు కూడా నష్టపోయారు. అందరు రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున మా జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో అన్ని సెంటర్లు ఇద్దాం. జిల్లా మొత్తం ఇదే పని పెట్టుకుంటాం. ప్రతి గింజ కొనిపిస్తాం, మక్కలు కొనిపిస్తాం, పత్తి కొనిపిస్తాం, వడ్లు కొనిపిస్తాం. ఎక్కడ సమస్య ఉన్నా మా అందరికీ ఎవరికి తెలియజేసినా తప్పకుండా నిత్యం స్పందిస్తాం. రైస్ మిల్లర్లతో కూడా కొట్లాడతాం. గతంలో నా 3 క్రాపులు ఎట్లా ఇచ్చినావో ఈ క్రాప్ వానకాల సుత ఏ గింజ కట్టు కాకుండా నల్ల గింజ తేమత్తంది పెళ్ళత్తంది కడిగేస్తే మాత్రం మేము ఉద్యమం చేస్తాం. రైస్ మిల్ మీద ముందు కూకొని ధర్నా చేస్తాం. రేపైతే ఏదైతే ఉందో మా బృందం అయితే ఏదైతే ఉందో ఇలా మొత్తం ఇలా సుందరం మండలం, వదిల మండలం, శ్రీరాంపూర్ మండల్, రేపు వదిల పెద్దపల్లి కొన్ని గ్రామాలు తిరిగి ఎక్కడెక్కడ ఎంత మొత్తం జేడీతో మాట్లాడినాం, కరెక్ట్తో మాట్లాడి ఎంత ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాలు నష్టం జరిగిందో వీళ్ళందరికీ ఇంతకుముందు పెద్దలు సురేష్ గారు చెప్పినట్టు 40,000 రూపాయలు వీళ్ళు డిమాండ్ ఇస్తాను. ఎకరా 40,000 ఇవ్వాలని చెప్పేసి ఏదో కంటిన్యూ ఇప్పుడు ఇంతకుముందు అందాల పోటీకి 1000 ఖర్చు లక్షలు పెడతారు, మొత్తం కోట్ల రూపాయలు పెడతారు. రైతు పక్షాన ఎందుకు మీరు బయట పెడతామని అడుగుతా ఉన్నాం. ప్రతి గింజను తెలిసిపోతుంది.
మరి ఈరోజు మరి మంత్రివర్గం ఎక్కడ కనీసం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వైపే చూస్తారు కానీ మరి పడ్డ రైతాంగానికి ఎక్కడ ఏ పొలం నష్టమైంది, ఏ పొలం ఏ రైతన్నకు ఎంత నష్టమైంది అని చెప్పి కనీసం ఏ పొలానికి వచ్చిన సందర్భం లేదు. ఏ మంత్రి చూసిన పాపాన పోలే. కనీసం మరి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే విజయరామనారావు కూడా కనీసం పొలం పడబట్టి ఏ రైతుకు ఎంత నష్టమైందని కనీసం ఎక్కడ కూడా చూసిన పాపాన పోలే. మరి ఎందుకంటే ఈ రైతన్న బాధ కనీసం పొలంలో మొత్తం మేము చూస్తే మొత్తం మొలకెత్తుతుంది. ఏ పొలంలో చూసినా కూడా నీళ్ళే ఉన్నాయి. మరి కొయ్యాలంటే కూడా కనీసం గంటకు కనీసం 3-4 వేలు ఏది చైన్ మిషన్ 3 గంటలు పట్టే ఎకరానికి 3 గంటలు పట్టే సందర్భం ఉన్నది. మరి దీన్ని ఎవరు తీర్చాలి ఈ బాధను? మరి రైతన్న ఎకరాన 50,000 మరి తప్పకుండా ఈ ఎకరం మా ఎలిగేడు మండలంలోని 12 గ్రామాల రైతాంగానికి ఎక్కడెక్కడ పడ్డదో జిల్లా వ్యవసాయ అధికారి కానీ మండల వ్యవసాయ అధికారి కానీ తక్షణమే పర్యవేక్షించి మరి ప్రతి ఎకరానికి కనీసం 30,000 నుంచి 50,000 రూపాయలు ఇస్తేనే మరి ప్రభుత్వం తరఫున మరి వాళ్ళకు లబ్ధి చేకూర్చినట్టయితే, లేనిచో మరి రైతాంగం అంతా తప్పకుండా మరి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఎక్కడ కూడా ఒక రైతు అయితే చూస్తే మరి ఆగమ్య గోచరం మేము ఈ ఎకరం నష్టపరిహారం చేయకపోతే మేము మందు డబ్బా పట్టుకొని చనిపోయే పరిస్థితి ఉన్నది అని చెప్తున్న సందర్భాలు. మరి ఇక్కడ ఉన్న మా స్థానిక రైతులు, మా స్థానిక PRS పార్టీ నాయకులు, రైతాంగం అందరూ కూడా ఒక్కటే మాట, ప్రభుత్వం ఆదుకోకపోతే మాత్రం మేము బతికి బట్టగట్టే సందర్భం లేదని చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం మీ ద్వారా మా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం అనుకుంటున్నాం. మరి అలాగే కూర్చిన రైతాంగం కూడా మరి ఐకేపీ రామలపల్లె, రాకలదేవపల్లె, ముక్కుడుతోట పరిధిలోని ఆల్రెడీ వడ్ల కేంద్రంలో పోసిన వడ్ల కేంద్రంలో పడ్డ వడ్లు కూడా ఆల్రెడీ తడవడం జరిగింది. మరి తడిసిన ఈసారి ఎక్కడ ఉన్నా కూడా మాయిశ్చర్ లేకుండా కూడా మరి తక్షణమే వడ్లు ఎటువంటి వడ్లైనా కూడా కొనుగోలు చేయాలి. మరి ఎటువంటి వరిధాన్యం ఎటువంటి కట్టింగ్ లేకుండా కొనుగోలు చేయాలి. ఒకవేళ కొనుగోలు చేసే సందర్భంలో ప్రభుత్వం ముందుకు వచ్చి కొనుగోలు చేయకపోతే మరి ప్రభుత్వం రైతాంగం అంతా కూడా మేము అందరం మరి రోడ్డు మీదకి వచ్చి కూడా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భం. మీరు ఎలక్షన్లో బాట వీడి రైతు బాట పట్టి కనీసం మరి ఇకనైనా మరి రామలపల్లి రైతులందరూ చాలా నష్టపోయింది. ఒక ఎకరాన 50,000 రూపాయలు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టియాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అలా